తెరలట్లాగా ఉన్నాయి. ఈ మందిరం ఇంత వ్యవస్థ, ఇంత గొప్ప వ్యవస్థ ఈ విధంగా సిద్ధపరచబడుతుందంటే ఎంత కష్టం ఉందో. ఇది ఎంత ఖరీదైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇది ఎంత ఖరీదైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా ఇట్లాగ వస్తూ ఉన్నాయి. ఎంత ఖరీదైనటువంటి సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ మైక్ ఎంత ఖరీదో తెలుసా? ఇక్కడ చాలా మైకులు ఉన్నాయి, వాటి ఖరీదు వేరు, ఈ మైకు ఖరీదు వేరు. అట్లాగా ఒక్కొక్కటి ఇన్ని ఐటమ్స్ ఈ విధంగా వస్తూ ఉన్నవి. శత్రువు కార్యాలను లయపరచటానికి, శత్రువు సిగ్గుపరచబడటానికి ఈ 31 సంవత్సరాల పరిచర్యలో ఈ సంఘము ఇంత గొప్ప కార్యాలు చేస్తూ వెళ్తుంది అని చెప్పుకోవటానికి ఈ సంఘాన్ని హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చూసారా నా మనవడు, ఈ మైకు చాలా తక్కువ ఖరీదు, అది చెప్తున్నాడు వాడు. ఈ మైక్ చాలా తక్కువ ఖరీదు, ఇది చాలా ఎక్కువ ఖరీదు. ఇలాంటి ఖరీదైనటువంటి వస్తువులు దేవుని యొక్క స్థలానికి మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా హిజ్కియా గోడ కట్టే పని చేస్తున్నప్పుడు హిజ్కియా రాజ్యములో ఉన్న సైనికులు, బలాఢ్యులు, యవనస్తురాళ్ళు హిజ్కియాతో కూడా సహకరిస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నాకు బ్రదర్స్ అందరూ కూడా గమనించండి, మందిరం విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాను. చాలా పనులున్నాయి. జనార్దన్తో ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, చేయలేకపోతున్నాను. అది భారంతో కూడిన పని. అది మీరెవరైనా ఈ మాట చెప్పగానే గోడ కట్టే పనిలో ఎలాగా హిజ్కియా రెడీగా ఉన్నాడో, పనిగా ఉన్నాడో, ఆ పనిలో అట్లాంటి పనిలో నేనున్నానని తెలుసుకుంటే, అయ్యగారు ఎప్పుడు పైసలు ఇవ్వడని చెప్తాడు, అయ్యగారు ఎప్పుడు గోడలు కడదామంటాడు, అయ్యగారు ఎప్పుడు ఇవే కడదామంటాడు, అవే కడదాం. అవును, శత్రువు అనేవాడు చాలా వేగంగా వస్తున్నాడు. శత్రువును మనము తలదించేలా చేయటానికి దేవుని కార్యములలో మనమందరం మన తలలు పైకెత్తుకునేలాగున దేవుని కార్యములను మనం జరిగించాలి. హల్లెలూయా. పటాన్చెరులో జెండా రెపరెపలాడుతూ ఉంది హాస్పిటల్ ముందు. మనం మొన్ననే ఇండియా స్వతంత్ర దినోత్సవం మనం చూస్తూ వచ్చాం 15వ తారీఖున. మన చర్చిని కూడా ఒక ఉన్నతమైన స్థానంగా చూడాలని కనీసం 1 కిలోమీటర్ దూరం నుండి మన చర్చి కనబడాలి. 1 కిలోమీటర్ దూరం నుండి మన చర్చి కనబడాలి. ఎలా కనబడుతుంది? 1 కిలోమీటర్ దూరం నుండి కూడా చూస్తే మన చర్చి కనబడాలంటే ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అప్పుడు కిలోమీటర్ దూరం నుంచి మనం చూడగలుగుతాం, ఇక్కడ పలానా సంఘం ఉంది, చర్చ్ ఉంది. మన చర్చ్ స్లాబ్ మీద నేను అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా పకడ్బందుగా, చాలా జాగ్రత్తగా, చాలా గట్టిగా, శత్రువు అయిన సాతానుడికి సిగ్గు కలిగేలాగున ఒక్కొక్క కార్యం చేస్తూ వచ్చా. నేను నా ప్రేయర్లో ఉన్నారు, వాళ్ళకి చెప్పాను నేను ఈ విషయాన్ని, ప్రేయర్ చేయండి మీరు ఈ విషయంలో అని. త్వరలోనే ఒక కమాన్ మనం పైన నిలబెట్టి ఒక 25 ఫీట్ల హైట్లో ఒక సిలువను కూర్చోబెట్టడానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. నిన్ననే మన వెల్డింగ్ చేసేటటువంటి వెల్డర్తో మాట్లాడాం. దాని ఫౌండేషన్ ఎట్లాగే ఉండాలి, దాని కథ ఎట్లా ఉండాలని మాట్లాడుతూ వచ్చాం. సిలువ ఉండాలి మన చర్చ్ మీద. మనకు రోడ్డు మీదకి నుండి పోతుంటే ఇది చర్చ్ అని చూస్తున్నారు, కానీ 1 కిలోమీటర్ దూరంలో కూడా ఇక్కడ చర్చ్ ఉంది అని చూడగలిగేటటువంటి కన్నులకు సిలువ కనబడినట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం. తర్వాత ఏం చేశాడో చూద్దాం. రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురం వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడ కట్టించి దావీదు పట్టణంలో మిలో దుర్గమును బాగు చేయించెను. తర్వాత మరియు ఇది 3వ చర్య, మరియు ఈటెలను డాళ్లను విస్తారంగా చేయించాడు. హల్లెలూయా. డాళ్లను ఈటెలను విస్తారంగా చేయించాడు. డాళ్ళు ఈటెలు శత్రు గుండెల్లో దూసుకొని పోయేటటువంటి
ఆయుధములై ఉన్నాయి. హల్లెలూయా. వాటిని విస్తారంగా చేయించాడు. అంటే అర్థం ఏంటిది? ఈటె ఎవరు? ఈటె, డాలు ఎవరు? డాలు ఏంటి? డాలు అంటే విశ్వాసము గలవారని చెప్తున్న మాటకు అర్థం. చెప్పండి కొడదాం అందరం కూడా. డాలు అనగా విశ్వాసం. ఈటె అంటే యవనస్తులు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, ఈటెల వంటి వారు యవనస్తులు. డాలు విశ్వాసము కలిగినటువంటి యవన పిల్లలు, యవనస్తులు, యవనస్తురాళ్ళు, యోధులు నిలబడాలి. ఈటెలు అంటే యవనస్తులు రావాలి. ఇప్పుడు యవనస్తులు కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. అదిగో మోహన్ కుమారుడు ఆ వీడియో దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది యవనస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇది యవనస్తుల పనేనా అంటే కాదు, ప్రశాంత్ అందరి పని. అందరం కూడా కలిసి, యవనస్తులు అందరూ కూడా కలిసి చేయాల్సిన పనులు. అయితే శత్రువును ఎదుర్కోవటానికి ఈటెలను, డాలును చేసిన డాలును విస్తారముగా చేయించను. తర్వాత 6వ వచనం, జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు వీధిలోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరిక చేసెను, మీరు దిగులు పడకండి, ధైర్యం విడవకండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు రాజవీధిలోనికి ప్రజలను పిలుచుకుంటున్నాడు. ప్రజలు రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 15వ ఆగస్టు నాడు మందిరములో ప్రార్థనలు ఉంటాయని చెప్పాను. చాలామందికి అది పట్టదు. రండి, రాజవీధుల్లోనికి రావాలి. మీరు దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధానములో అనేకమైనటువంటి సంగతులను దైవజనుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణమే రాజవీధి అయి ఉన్నది. స్తోత్రం. దేవుని మందిర ఆవరణమే రాజవీధి. రాజవీధిలోనికి రండి, రాజుల దగ్గరికి రండి. మీరు వీధుల్లో ఉండకుండా రండి. ఇదిగో జనాలను రమ్మని పిలుస్తున్న రాజవీధిలోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరిక చేసెను, మీరు దిగులు పడకూడదు. హల్లెలూయా. మీరేం పడకూడదు? ఉప్పు లేకపోయినా మీరేం పడకూడదు? కారం లేకపోయినా మీరేం పడకూడదు? సొంతిల్లు లేకపోయినా మీరేం పడకూడదు? కుమారుడు లేకపోయినా, కుమార్తె లేకపోయినా మీరేం పడకూడదు? ప్రైజ్ ది లార్డ్. మీ కుమారుడికి మంచి మ్యాచింగ్ తొందరలో దొరకపోయినా మీరేం పడకూడదు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని గట్టిగా, హల్లెలూయా అని చెప్పాలి గట్టిగా. లూకా అనొచ్చు, అందరూ కనబడతారు కానీ నా కోడలు కనబడతలేదా? నా కోడలు వచ్చింది చర్చికి, అయ్యగారు నా కోడలు వచ్చింది చర్చికి. అవును, ప్రైజ్ ది లార్డ్, చాలా సంతోషం. లూకా కోడలు ఈరోజు చర్చికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ ఒకసారి కలిసి గట్టిగా దేవుని మందిరంలో చేతుల పైకెత్తి గట్టిగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. లూకా, నీ కోడలు వచ్చింది, నా కోడలు వచ్చింది. స్తోత్రం. మన కోడళ్ళందరూ కూడా రావాల్సిందే, మన మనవాళ్ళందరూ రావాల్సిందే, మన మనవరాళ్ళు రావాల్సిందే, మన కొడుకులు రావాల్సిందే, మన భార్యలు రావాల్సిందే, మన భర్తలు రావాల్సిందే, మన బంధువులందరూ రావాల్సిందే. దేవుని మందిరము నిండుకోవాల్సిందే. దేవుని మందిరము రాజవీధిలోనికి రా. ఇంట్లో ఉంటే ఏంటండి? ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఇంట్లో ఉంటే నీ చేతులకు బలహీనం అవుతుంది. దేవుని మందిరానికి వస్తే నీ చేతులకు బలము దొరుకుతుంది. దేవుడు నీ చేతులను బలపరచునుగాక. దేవుడు నీ కీళ్ళను బలపరచునుగాక. దేవుడు నీ ఎముకలను బలపరచునుగాక. దేవుడు నీ నరాలను బలపరచునుగాక. మీరు దిగులు పడవద్దు, మీరు ధైర్యం విడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలా. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆరోగ్యం క్షీణించినా వినండి, నా మాట వినండి. ఏమంటున్నాడు? మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. ఆషూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం వద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయం మనకు మాంస సంబంధమైన
బాహువే అతనికి అండ, మనకైతే సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. మోసపోవద్దు, మోసపోకూడదు. మన దేవుడు మనకున్నాడు. అష్షూరు రాజు మోసగాడు. అష్షూరు రాజు మోసపరుచటానికి వచ్చాడు. అష్షూరు రాజు అంటున్నాడు, వాళ్ళ దేవుడే గొప్ప దేవుడా, వాళ్ళ దేవునికే బలం ఉందా? అవును. అరే శత్రువా, మా దేవునికున్న బలము గొప్పది. నీకున్న బలము మాంస సంబంధమైన బలమైతే, మా దేవుడు మాకిచ్చిన బలము ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలముతో మేము అన్నిటినీ ఎదిరించగలం, అన్నిటినీ పొందగలం, అన్నిటినీ సాధించగలం, అన్నిటిలో మేము స్వతంత్రులముగా ఉండగలం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, 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 గట్టిగా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఏం క్రైస్తవుడు అంటే మాటలా? నీ విశ్వాసం అంటే ఏందనుకుంటున్నావు? మోసపోవద్దు. నీ ఉద్యోగం వలన నువ్వు మోసపోతున్నావేమో. నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు దేవుడు లేకున్నా పర్లేదు, మోసపోకో. అతిశయించడానికి మన చర్చిలో పోలీసులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారా? సైంటిస్టులు కూడా ఉన్నారు. మా పిన్ని చెప్తుంటాడు, మామయ్య నేనేమనుకుంటున్నావు నువ్వు, నేను పెద్ద సైంటిస్టును, నా గురించి మీకు పెద్దగా తెలియదు అంటాడు. ఏం సైంటిస్టు రా నువ్వు? ఏం అంటే మెడిసిన్ కనిపెడతాను నేను. సైంటిస్ట్, రైట్, వాస్తవమే. హల్లెలూయా. ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. చిన్న సైకిల్ మీద వచ్చేవారితో సహా పెద్ద కారులో వచ్చేవారిని కూడా దేవుడు మన సంఘంలో సంపాదించి పెట్టాడు. హల్లెలూయా. సంఘానికి సంపాదించి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రవీణ్ మామూలుడేం కాదు. ఆయన వస్తే కోట్లు వచ్చేవి ఉన్నాయి. కోట్లు వస్తే కోటీశ్వరుడు అవుతాడు ఆయన. తక్కువ ఏం కాదు ఇక్కడ సంఘంలో. అందరూ ఈ సంఘంలో చాలామంది అనుకుండొచ్చు, చిన్నోళ్ళు తక్కువ చిన్న డ్యూటీలు, పెద్దోళ్ళు లేరు, మాలాగా మేము పెద్దోళ్ళం. లేదు, చాలా పెద్దోళ్ళే ఉన్నారు, కానీ మరుగున ఉన్నారు. వారు బయలుపరచబడరు. ఎందుకంటే శత్రువును వారు తరిమి కొట్టే వరకు వారు మరుగై కూర్చుంటారు. హల్లెలూయా. అంత బలహీనులేం లేరు. నాకు తెలుసు ఈ సంఘంలో ఎవరు కూడా బలహీనులు కారు. పాడితే పాటలలో కానీ, ప్రార్థిస్తే ప్రార్థనలో కానీ, స్తుతిస్తే స్తుతుల్లో కానీ, స్తోత్రాలు చేస్తే స్తోత్రాలలో కానీ, వాక్యం బోధిస్తే వాక్యంలో కానీ, సాక్ష్యం ఇస్తే సాక్ష్యంలో కానీ, కన్నీటి పర్యంతంగా దేవుని మెప్పించగలిగిన, దేవుని ఒప్పించగలిగిన, దేవుని స్తుతించగలిగిన, దేవుని సన్నిధిని కోరగలిగిన, దేవుని మందిర ఆవరణములో నిలవగలిగిన బలమైన సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం. ఇది అయిన తర్వాత అష్షూరు రాజు అయిన సన్హెరీబు తన బలమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేముకు రాజైన హిజ్కియా యొద్దకు, యెరూషలేమునందున్న యూదా వారందరి యొద్దకు తన సేవకులను పంపి ఇలాగు ప్రకటన చేశాను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేవుని నమ్మి మీరు దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు. కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు. ఇది ఆమేన్, 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 ఆమేన్. ఇది ప్రేరేపించుచున్నాడు. ఒక్కొక్కరు ప్రేరేపింపబడుతున్నారు. ఓ రమ షకల రమ షందల. హల్లెలూయా. ఆత్మలో ప్రేరేపింపబడాలి, ఆత్మీయంగా ప్రేరేపించబడాలి.
ప్రభు రాజ్యం కొరకు ప్రేరేపించబడాలి. దేవుని రాకడ వస్తుందని ప్రేరేపించబడాలి. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. యుగాంతము రాబోతుందని ప్రేరేపించబడాలి. దేవుడు త్వరలో రాబోతున్నాడని ప్రేరేపించబడాలి. దేవుని రాకడ ఉందని ప్రేరేపించబడాలి. ఎవరు దిగులు పడకుండా ప్రేరేపించబడాలి. ఎవరు అధైర్యపడకుండా ప్రేరేపించబడాలి. ఎవరు దేవుని విడిచిపెట్టకుండా ప్రేరేపించబడాలి. ఎవరు దేవునితో సదాకాలం ఉండునట్లుగా ప్రేరేపించబడాలా. ఓ కలబా షందలారబా శాలరబా వా 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 ఈ కాలరా yes 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 తుై కందలారబా షలబారబా. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. సంఘాలు కడదము రండని ప్రేరేపించబడాలి. సేవకులను సిద్ధపరచుదము రండని ప్రేరేపించబడాలి. సువార్థికులు లేపబడుటకై ప్రేరేపించబడాలి. గోడలు కట్టుటకై ప్రేరేపించబడాలి. యుద్ధాలు చేయుటకై ప్రేరేపించబడాలి. డాలు మోయుటకై ప్రేరేపించబడాలి. ఈటలు ఎత్తి విడుచుటకై ప్రేరేపించబడాలి. యుద్ధపాతిపథకంగా సంఘం సిద్ధపడాలి. యుద్ధానికి సిద్ధపడాలి. హల్లెలూయా. అయ్యగారు నీదో దారి, అమ్మగారు మీదో దారి, మాదో దారి కాదు. అందరము ఏకదారిలోనికి వద్దాం. అందరము ఏకమవుదాం. నా వాక్యము మీద మీరు మనసు నుంచుదురుగాక. ఈ వాక్యము సత్యవాక్యమే. సత్యము మిమ్మును స్వతంత్రులను చేయునుగాక. నవ్వకండి యవనస్తులారా, నవ్వకండి. నా మాట వినండి, ఇక్కడ వినండి. తర్వాత మీకు ప్రార్థనకు సమయం ఇస్తే నేను బోధించిన బోధలో ఒక్క మాట కూడా చెప్పరు. మీరు విన్నట్టుగా నటిస్తారు, కానీ నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. హిజ్కియా మీరు ఒక్క బలిపీఠము ఎదుటను నమస్కరించి దాని మీద ధూపం వేయవలెనని యూదా వారిని, యెరూషలేం వారిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడవు కాడా. ఎవరు వీడు? అష్షూరు రాజు. యెహోవా బలిపీఠాలను తీసేశాడు. అష్షూరు రాజు ఏం చేశాడు? యెహోవా బలిపీఠాలు తీసేశాడు. నేను 18:3 21 మందిని ప్రార్థన యోధులనుగా సిద్ధపరుస్తే, ప్రార్థన యోధులు ఇళ్ళల్లో ఉంటున్నారు. టీము వాళ్ళు ఇళ్ళల్లో ఉంటున్నారు. ఏమైంది సౌందర్యం రావట్లేదంటే రాలేదు. ఏమైంది శాంతి రావట్లేదంటే రాలేదు. ఏమైంది జయమ్మ ప్రతి శనివారం వస్తూ ఉంది. ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది. ఏమైంది సునందమ్మా? బస్సులు దొరకలేవు, బకెట్లు కాళ్ళ మీద పడ్డాయి. ఎందుకు? మీ బలిపీఠాలు కూలిపోతున్నాయి. నవ్వడానికో తుమ్మడానికో దగ్గడానికో కాదు, కానీ ఆత్మల భారము కలిగిన దైవజనుడిగా మీతో మాట్లాడుతున్నాను. ప్రకటన చేసి ఎన్నిక చేసి మిమ్మును స్థాపించినటువంటి స్థానంలో మీరు నిలబడడానికి దేవుడే మీ పేర్లను ఆయన ఉద్దేశించి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ప్రభును స్తుతిస్తూ. బలిపీఠాన్ని కట్టితే అష్షూరు రాజు కూలగొట్టేశాడు. బలిపీఠం లేకుండా చేశాడు. వాడు మోసగాడు, మోసం చేశాడు, మోసపరిచాడు. ఇప్పుడు వాడు మోసపరిచి నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు 15వ వచనం, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? హిజ్కియా రాజును నమ్మొద్దట. డాడీని వాడిని ఉంటేనే చెప్తావు, డాడీ వాడిని ఇట్లా చెప్తావు, నమ్మొద్దట. నమ్మకండి.
గంటలు గంటలు రాత్రులంతా బోధిస్తుంటే నమ్మకండి. ఆయన చెప్పాను కానీ నమ్మకండి. వీడు బలిపీఠాలను కూలగొడుతున్నాడు. వీడు ఆషూరు రాజుగాడు యెహోవా బలిపీఠాలను కూలగొడుతున్నాడు. యవనస్తులను ముందుకు రాకుండా చేస్తున్నాడు. ఆత్మీయ బలముతో నిలబడకుండా చేస్తున్నాడు. తెల్లని వస్త్రము ధరించిన మహిమతో నింపబడిన పరిశుద్ధులనుగా సిద్ధపడకుండా చేస్తున్నాడు. ఈ రోజున వీని మోసములో నుండి బయటికి రావాలి సంఘం. వీని కుయుక్తిలో నుండి బయటికి రావాలి సంఘం. వీని కుట్ర నుండి బయటికి రావాలి సంఘం. తెల్లని వస్త్రములు ధరించిన వారై ప్రతి నిబంధన, ప్రతి నీతిని అనుసరించి జీవించు వారినిగా దేవుడు మిమ్మును సిద్ధపరిచి లేపునుగాక. హిజ్కియా మాటే యెహోవా మాట, యెహోవా మాటే హిజ్కియా మాట. హిజ్కియా మిమ్మును ప్రేరేపిస్తున్నది దేవుని సకల కార్యముల కొరకై ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, వీటికి బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. త్వరగా వెళ్దాం, సమయం లేదు కనుక నేను చాలా త్వరగా ముందుకు వెళ్తున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. ఎవ్వడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను, హల్లెలూయా, ఆత్మీయతలో నిలబడిన నిన్ను, ఆత్మీయంగా పాడుతున్న నిన్ను, ఆత్మీయంగా ప్రార్థిస్తున్న నిన్ను, ఆత్మీయంగా ఎదుగుతున్న నిన్ను, ఆత్మీయంగా నిలబెట్టబడి, ఆత్మీయంగా కట్టబడి, ఆత్మబలముతో నింపబడిన నిన్ను కూలగొట్టడానికి వస్తారు. కాబట్టి అనేకుల చేత ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, ప్రభును స్తుతిస్తూ బిగ్గరగా 2 చేతులు పైకెత్తి చెప్పండి. మిమ్మల్ని మోసపరచనివ్వకూడదు. చాలామంది జీవితాలు మోసపోతున్నాయి. నా బిడ్డ, నేను ప్రార్థిస్తున్నాను సంఘములో, దేవుడు నీకు భర్తగా ఇచ్చిన నీ భర్తను ఎవడైనా ఒకవేళ మోసపరుస్తే అట్టి మోసము నుండి దేవుడు నీ భర్తను విడిపించునుగాక, నీ భార్యను విడిపించునుగాక, నీ కుమారులను విడిపించునుగాక, నీ కుమార్తెలను విడిపించునుగాక. ఓ రబా షందల రబా షియాలరా. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు విరోధముగా తలెత్తిన